హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హోప్ అందరూ బాగున్నారు కదా గాయ్స్. షిఫ్ట్ అయిపోయింది, కొంచెం టైర్డ్‌గా ఉంది. ఏంటి ఈ పిల్ల డైలీ ఇంతే చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, షిఫ్ట్ అయిపోయాక ఎవరికన్నా టైర్డ్‌నెస్ కామనే కదా! సో, అదే అందులో కొంచెం జర్నీ ఇంకా లండన్‌లో ట్రాఫిక్ జామ్ గురించి తెలియదే లేదు. అండ్ ఇంటికొచ్చాక చూస్తే కేక్ ఉంది, నైట్ కట్ చేసింది. సో, అది తిందామని తీసి పక్కన పెట్టేసాను. చూడ్డానికి ఎంత బావుందో కదా! చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో, ఇంకొక సైడ్ ఏమో డిన్నర్ ప్రిపరేషన్‌గా స్టార్ట్ చేసేసాను. ఈరోజు ప్యూర్ వెజిటేరియన్ లాగా. సో, మునక్కాయ, టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర. సో, మునక్కాయ టమాటా చేద్దామనుకుంటున్నాను. అమ్మ అయితే దీన్ని ఇంకొంచెం చేసేసేది చికెన్, మటన్ వేసి. బట్ అమ్మనైతే చాలా చాలా మిస్ అవుతున్నాను. అండ్ ఇంకోటి కేక్ తిందామని స్టార్ట్ చేశాను. చూడ్డానికి ఎంత బావుందో కదా! కేక్, ఆ స్ట్రాబెర్రీస్, ఆ చెర్రీస్, చాక్లెట్ ర్యాప్స్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. బట్ ఈ టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. చీజ్ కేక్ అంట. సో, మా హస్బెండ్‌కి కూడా అంతే. బట్ ఇక్కడ పీపుల్‌కి ఇవి బాగా తింటారంట. సో, అంతేలెండి. మనకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చదని లేదు కదా! ఎవరి టేస్ట్ వాళ్ళది. సో, నన్నేం అడుగుతున్నారంటే కొంతమంది ఎందుకు వ్లాగ్స్ చేయడం లేదంటున్నారు. సో, స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే గాయ్స్, నేనేదో యూట్యూబ్ కొంచెం టైమ్ పాస్ కోసం స్టార్ట్ చేశాను. సో, సబ్స్క్రైబర్స్ కూడా నాకు అంతగా లేరు. వ్యూస్ కూడా అంత ఎక్కువ రావు. మరెందుకో నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంట. ఏంటి ఈ పిల్ల లండన్ ఎళ్ళాక యూట్యూబ్ స్టార్ట్ చేసింది. ఈ పిల్లకి అవసరమా అది ఇది అనేసి. నేనేదో నా టైమ్ పాస్ కోసం కొంచెం యూట్యూబ్ లాగా స్టార్ట్ చేశానండి. నేనేం తప్పుగా ఏం మాట్లాడలేదు, అది చేయలేదు. సో, వాళ్ళెందుకంటున్నారో వాళ్ళకే తెలియాలది. అండ్ ఇంకోటేంటంటే ఈ పిల్ల చేసేది గూడా ఒక జాబేనా లండన్ ఎళ్ళాక అది ఇది అంటున్నారంట. సో, నేను చేసే జాబ్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎవ్వరి మీద డిపెండెంట్ అనేది అవ్వడం లేదు. నా జాబు, నా సాలరీ నేను కొంచెం సేవ్ చేసుకుంటున్నాను. దాంతో నేను ఏదో ఒకటి కొనుక్కుంటున్నాను. మీ డబ్బులతో నేనేం కొనడం లేదండి. నా సెల్ఫ్‌గానే నేను ఏమన్నా కొంటాను. అండ్ ఇక్కడ మనకి ఏ జాబ్ దొరికితే అదే చేయాలి. నేననే కాదు, చాలామంది జాబ్స్ చేస్తానే ఉంటారు. ఇంకా చేసే జాబ్స్‌తోనే వాళ్ళు కూడా బీఎండబ్ల్యూ కార్స్ అలాంటివి కొంటా ఉంటారు. సో, అంతే గదా గాయ్స్! ఎవరన్నా గానీ. సో, ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకే తెలియాలి. అంతే.